ఫోన్ గిఫ్ట్ ఇచ్చారా? ఆ, భలే ఉంది కదా. అవునే, ఎవరిచ్చారు? ఆనంది బాగా రిచ్. నాకు ఫోన్ లేవని. అమ్మా, మా కాలేజ్లా అందరూ రిచ్. ఆ, మనం బస్తీలో ఉంటామని వాళ్ళకి తెలుసా? ఏ అసలు ఏం చెప్పకు. పెద్ద కాలేజీలో చేరావు కదా, అక్కడ ఉన్నోళ్ళు మనం కూడా బాగా డబ్బున్నోళ్ళు అనుకుంటున్నారేమో. మళ్ళీ మన దగ్గర డబ్బు లేదని తెలిస్తే నిన్ను దగ్గరికి రానివ్వరు. ఏమయ్యో, బిడ్డకి ఎవరో ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇలాంటివి తీసుకోకూడదమ్మా. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో మనకు తెలియదు కదా. అయినా ఒక్కరోజు కాలేజీ పరిచయంలోనే ఇంత కాస్ట్లీ ఫోన్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? సరేలే, సీరియల్ డైలాగులు ఆపేసి మిగిలిన తాగేసి పడుకో. ఇదిగో దాచుకో. అమ్మా వైష్ణవి, ఏందన్నా? ఒకరు నీ మీద 100 ఖర్చు పెడుతున్నప్పుడు నువ్వు కనీసం 20 అన్నా ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండాలి. ఒకరు 4 సార్లు నిన్ను బయటికి తీసుకెళ్తే కనీసం ఒక్కసారినా నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉండాలి. తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు తీసుకోవటం మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా అలసైపోతావు. అలాంటి తప్పు నువ్వు చేయకు. నాన్న, సర్లే వెళ్ళమ్మా. hello, who is you? This is Vaishnavi calling from original phone. ఒరిజినల్ ఫోన్ కాదే, ఓన్ ఫోన్. సర్లేరా, 10th ఫెయిల్ నా కొడుక. ఇంటర్ పాస్ ఇక్కడ. ఇవే ఎక్స్ట్రాలు అంటే పిచ్చ హ్యాపీగా ఉందిరా. అవును, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారా? ఆటో కాగితాలు పెట్టేశా. ఒరేయ్, ఏం కాదా? ఏదో ఒకటి చేసి కట్టేస్తాలే. మళ్ళీ కొనుక్కునే వాళ్ళం కదా. ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ వదిలే. నువ్వు హ్యాపీయా? పిచ్చ పిచ్చగా. నువ్వు ఇలా తిక్కముండాలా ఈ అంటావు చూడు, దానికోసం ఆటో ఏంట్రా? ఆర్టీసీ బస్ స్టాండ్ అమ్మేసినా తప్పు లేదు. రే చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ ఐ లవ్ యూ. లవ్ యూ టు. పెట్టేయాలనా? రే 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 రే, ఒక్క కిస్ రా. నో.